సింగిల్ స్క్రీన్ థియేటర్ల విషయంలో పర్సెంటేజీ విధానాన్ని పక్కదారి పట్టించేందుకు పలువురు నిర్మాతలు పెద్ది చిత్రాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని హైదరాబాద్లోని పలువురు ఎగ్జిబిటర్లు తెలిపారు. పెద్దితో సంబంధం లేదని 2008 నుంచి పర్సెంటేజీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్లో సమావేశమైన ఎగ్జిబిటర్లు నిర్మాతల వ్యాఖ్యలను ఖండించారు. లీజుదారుల చేతుల్లో తమ థియేటర్లు లేవని స్పష్టం చేశారు. అవగాహన లేకుండా పర్సెంటేజీ అంశంపై కాలయాపన చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య వివాదంపై స్పందించిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు ప్రముఖ నిర్మాత కళ్యాణ్ ఇవాళ జరిగే సమావేశంలో ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని సూచించనున్నట్లు వెల్లడించారు. ఇటు పోయి పెద్ద సినిమా మీద తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. పెద్ద సినిమా మాకు సంబంధం లేదు. మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది. 3 months కింద సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ లో మీటింగ్ అయింది. సురేష్ బాబు గారు, నేను, సునీల్ గారు అంత సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ పోతే, అరే మీరు పర్సెంటేజ్ సిస్టమ్ ఎందుకు ఆడతలేరు, మీరు తప్పు చేస్తున్నారు మీరు అని చెప్తే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు లెటర్ రాసినాం. దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి. నిన్న రవి గారు ఏమన్నారు, మా థియేటర్లు రెంటల్ బేసిస్ మీద అన్ని ప్రాఫిటబుల్ మోడ్ లో ఉన్నాయి. నాదవ థియేటర్ వాళ్ళు లీజ్ నడుపుతున్నారు. ప్రాఫిట్ ఉన్నప్పుడు రెంటల్ టైంకి రావాలా లేదా చెప్పండి. 6 months బ్యాక్ ఎయిర్ కండిషన్స్ 2 యూనిట్లు పాడైంది, ఇంకా రిపేర్ అవ్వలేదు. అది ప్రాఫిట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? ఆయన ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తున్నారు. మేము ప్రాఫిట్లలో ఉన్నాం. ఏ ఎగ్జిబిటర్ ప్రాఫిట్లో లేనప్పుడు ఆయన ఎట్లుంటాడు? 40 థియేటర్ ఓనర్లం రెడీగా ఉన్నాము, ఇన్స్టాల్ చేసి రెనోవేట్ చేసి 5 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నాము. కానీ ఈ కంటెంట్ ఇవ్వట్లేదు. వి వెల్కమ్ కొత్త సంస్థలని. కొన్ని కొత్త సంస్థ అదనపు ఆంక్షలతో వచ్చి ఇంకా దిగజారుస్తోంది. సో దిట్ ఇస్ నాట్ ఫేర్. సో అది ఆ అనిశ్చితి పరిస్థితుల్లోనే మేము ఇన్వెస్ట్ చేయట్లేదు, లేకపోతే వీఆర్ రెడీ. దీన్ని కరెక్ట్గా కూర్చొని లెక్కలేసుకొని చూసుకుంటే ఏది అవ్వదు. వాళ్ళు సినిమా తీయాలి. వాళ్ళకి సినిమా తీసే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్గా కానీ ఎగ్జిబిటర్గా కానీ, అలానే వీటన్నిటికి మించి ప్రేక్షకుడికి సినిమా చూస్తే కదా డబ్బులు వస్తాయి. వీళ్ళందరూ ఏం మాట్లాడినా ప్రేక్షకుడికి చేరువయ్యేదానికి ముందు ప్రయత్నించాలే తప్పితే ఇది కాదు. డెఫినెట్గా పరిష్కార మార్గానికి ఫస్ట్ స్టెప్ మాత్రం రేపు పడుద్ది.